శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలాపేట తీర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి సంబంధించిన క్రెడిట్ విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమైన పోర్టు కలను మాత్రం తమ హయాంలోనే నిజం చేశామని, సుమారు 70% పనులు పూర్తిగా చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వాదిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు కావాలనే మందగిస్తూనే మొత్తం ప్రాజెక్టు ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రెడిట్ చోరీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన మన మూలాపేటకు పోదాం అని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును దాదాపు 4,000 కోట్లకు పైగా వ్యయంతో గత ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం శంకుస్థాపనకి పరిమితం కాకుండా భూసేకరణ మరియు పునరావాస ప్యాకేజీలు వంటి క్లిష్టమైన ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేశామని జగన్ వర్గం చెబుతుంది. పోర్టు ద్వారా వేల సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని నమ్మిన ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే అడ్డంకులు ఎన్ని ఉన్నా స్వయంగా రంగంలోకి దిగి పోర్టు వద్ద వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అటు ప్రభుత్వం కూడా ఈ పర్యటనను అడ్డుకోవడానికి భారీగా పోలీసు బలగాలను మోహరించడం మరియు రోడ్లపై ఆంక్షలు విధించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ వాదనను కొట్టిపారేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు నామమాత్రమేనని, తాము వచ్చిన తర్వాతే పనులు శరవేగంగా జరుగుతున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. పోర్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో కేంద్రం నుంచి భూములు కేటాయింపు వంటి విజయాలు తమ ఖాతాలోనే ఉన్నాయని అధికార పక్షం వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ కోసం జగన్ హుటాహుటిన బయలుదేరడం కేవలం రాజకీయ ఉనికి కోసమని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల మనసుల్లో తాము చేసిన పనికి గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో జగన్ చేస్తున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి మూలాపేట పోర్టు అభివృద్ధి అంటే దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శల వల్ల అసలు ప్రాజెక్టుకు పన్ను కుంటుపడకుండా ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో ఎన్నడూ లేని విధంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.